హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు సిస్టర్, వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుకుందాం. ఇర్మియా గ్రంథంలో యాక్చువల్గా మనము 7 అధ్యాయాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 8వ అధ్యాయంలో మనం ఈరోజు 12 వచనాల వరకు ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటి 3 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. యెహోవా వాక్కు, ఆ కాలమున శత్రువులు యూదారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధుల నుండి వెలుపలికి తీసి, వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు. అవి కూర్చబడకయు పాతి పెట్టబడకయు భూమి మీద పెంట వలె పడి ఉండును. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీ పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రము తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపలోను సమృద్ధిలోను మా కుటుంబాలను ఉంచారు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించి ఈ దినమంతా కూడా మీ కాపుదల మా అందించారు. అందుని బట్టి మీకు వేలాది వందనములు, కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. మీరు ఇచ్చిన సమయం ముందు ఆయన మీ సంకల్పం చొప్పున మేమంతా ఇలాగన కూడుకుని మిమ్మల్ని స్తుతించాము. అలాగే మీరు మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాన్ని మీ కృపగలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం. అయినా వారికి కావాల్సిన అవసరతలు, అక్కరులన్నీ కూడా మీరు ఎరిగి ఉన్నారు. మీ చిత్తానుసారం వాటిని తీర్చమని, వారికి రావాల్సిన ఆశీర్వాదములను మెండుగా వారికి అందించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. అలాగనే ప్రభు, రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని ప్రార్థిస్తున్నాం. అలాగే వాక్యం ప్రకటించబోతున్న నన్ను కూడా ఆయన మీ సిలువ చాటును మరుగుపరుచుకొని ఈ నోటి బూరగా వాడుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాం. మాలో ఏ జ్ఞానము లేకపోయినప్పటికీ నాయన మమ్మల్ని నిలువబెట్టుకొని ఈ జీవపు మాటలను, సత్యాలను ఆయన మా నోటి ద్వారా పలికించే అవకాశమును ఇచ్చినందును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం. ఈ మానిల్ ప్రేయర్ హౌస్ గ్రూప్లో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమము సజావుగా మీకు మహిమకరంగా జరుగుతుందని నమ్ముచున్నాం. మరి ఒకసారి నైనా కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని మీకు ఒప్పగలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం. ఆశీర్వదించండి, కావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా అందించమని ప్రార్థించి వేడుకుంటూ ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిది. ఇర్మియా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథంలో మనము యూదాకు తన ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా పలుకుతున్న ప్రవచనాలలో మనం 3వ ప్రవచనంలో ఉన్నాం. ఈ 3వ ప్రవచనానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఏంటంటే ఆరాధించటంలో యూదా యొక్క వేషధారణ. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ ఎలాగ వేషధారణతో ఆరాధిస్తున్నారో ఇర్మియా గారి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు యూదా ప్రజలకు. చిట్ట చివరిగా వచ్చిన ప్రవక్త అంటే యూదా దేశం అంతా కూడా నాశనం కాబోతుంది, దేవుడు తన నామం ఉంచిన స్థలమును ప్రభావరహితంగా చేయబోతున్నాడు, అక్కడి నుంచి తన ప్రభావం వెడలిపోతుంది అని మనం అనేక ప్రవచనాలను చూసాం. అనేక మాటలను మనము వెనక్కి వెళ్ళి గ్రంథాలు తీసి చూసాం. షిలోహుకి ఎలా జరిగిందో అలాగే చేస్తానని చెప్పాడు దేవుడు. అలాగే వీరు తమ పిల్లలను కూడా అగ్నిగుండం దాటించి తోఫెత్ అనే ప్రదేశంలో వీరు చేసిన
ఈ హేయమైన పనులను బట్టి కూడా నేను నిత్యము హేయంగా ఉండే విధంగా ఆ ప్రదేశాన్ని నాశనం చేస్తాను అని చెప్పడం. అలాగే దేవుని ఉగ్రత రాబోతున్నది, ఇక సమయం లేదు, మీరంతా కూడా ఇర్మియా గారి మాటలు లక్ష్య పెట్టాలి అని దేవుడు ఆశపడుతున్నా కానీ వీరు వినని జనాంగంగా కనబడుతున్నారు. అందుకే దేవుడు అంటున్న మాట, పెళ్లి కుమారుడి స్వరము కూడా వినపడని విధంగా యూదా పట్టణము ఉండబోతుంది అన్నట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది మనం గత సెషన్లో మాట్లాడుకున్నాం. 8వ అధ్యాయంలో ఇప్పుడు అంటున్నాడు దేవుడు, ఎంత గొప్ప మాటలను ఈ అధ్యాయంలో పొందుపరిచారో మనము జాగ్రత్తగా గమనిద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను నేను. యెహోవా వాక్కు ఆ కాలమున శత్రువులు యూదారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధుల్లో నుండి వెలుపలకు తీసి, యూదారాజుల యొక్క ఎముకలు కానీ, అధిపతుల యొక్క ఎముకలు, యాజకుల యొక్క ఎముకలు. ఎక్కడ దొరుకుతాయి ఎముకలు? ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి ఎముకలు? సమాధుల్లో దొరుకుతాయి. అంటే దేవుడు అంటున్న అంటే సమాధిలో పాతి పెట్టబడిన వారి ఎముకలను సైతము బయటికి తీస్తాను అని చెప్తున్నాడు. ఎవరెవరు అందులో? అధిపతులు ఉన్నారు, రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అల్పులేమి గనులేమి అందరూ ఉన్నారు. వారందరి యొక్క ఎముకలను బయటికి తీసి ఒక చోట పెడతాను అని చెప్తున్నాడు దేవుడు. సమాధుల్లో నుండి వెలుపలికి తీసి, వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వారిని పరిచెదను. అవి కూర్చబడకయు, పాతి పెట్టబడకయు, భూమి మీద పెంటవలే పడి ఉండును. దేవుడు అంటున్న మాట గమనించారా? అల్పులేమి గనులేమి అందరూ కూడా వారి యొక్క శల్యములు అంటే ఎముకలను సమాధుల్లో నుంచి బయటకు తీసి, నేను ఏమంటున్నాడు దేవుడు, వారు బ్రతికి ఉండగా వేటినైతే పూజించారో, వేటినైతే ప్రేమించారో, వేటి యొద్దనైతే విచారణ చేశారో వాటి ముందే నేను ఉంచబోతూ అలాగే ఉంచేస్తాను. వాటిని నేను మరలా తిరిగి పెట్టడం కానీ, సమకూర్చటం కానీ, ఒక దగ్గర చేయటం కానీ చెయ్యను అంటూ ఉన్నాడు. అంటే వెనక యొక్క యాజకులు కానీ, రాజులు కానీ, అధిపతులు కానీ వీరంతా కూడా ఎవరిని పూజించి, ఎవరిని ఆరాధించి, ఎవరి యొద్ద విచారణ చేసినట్లు కనబడుతుంది. ఇక్కడ మనకి ఎవరి యొద్ద విచారణ చేసినట్లు కనబడుతుంది ప్రియులారా? సూర్యచంద్ర నక్షత్రములు అంటే ఆకాశ సమూహములకు వీరు మొక్కటమే కాకుండా, పూజించటమే కాకుండా విచారణ కూడా చేస్తున్నారంట. విచారణ కూడా చేస్తున్నారు అని అంటే, విచారణ ఎందుకు చేస్తున్నారు అనేది మనం పక్కన ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి, ముందు ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, పూజిస్తూ ఉన్నారు. వేటిని? సూర్య నక్షత్ర సమూహాలను. ఈ సూర్య నక్షత్ర సమూహాలు అనేవి అసలు మనకి ఎందుకు ఇవ్వబడినవి? మనకు ఉపయోగపడటానికా? దేవుడు వాటిని సృష్టించినప్పుడు సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా మానవునికి ఉపయోగకరంగా దేవుడు కొన్నింటిని సృష్టిస్తూ వచ్చాడు. మనకు ఏవి ఉపయోగపడుతున్నాయో వాటన్నిటినీ పూజించుకుంటూ పోతే ఎన్నిటిని పూజించాల్సి వస్తుంది? మనం నిత్యం మనకు ఉపయోగకరమైన వస్తువులు ఎన్ని ఉంటాయి? ఉంటాయా, ఉండవా? నిత్యము మనకి ఉపయోగకరమైన వస్తువులు ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. ప్రతిదాన్ని కనుక మనము పూజిస్తూ వెళితే అక్కడ లెక్కకు మించి ఉంటాయి. ఎందుకంటే దేవుని సృష్టి చాలా గొప్పది. అందులో కొన్ని కోటి జీవరాశులు ఉన్నాయి, ప్రాణం లేనివి, ప్రాణం ఉన్నవి, రకరకాలవి ఉన్నవి. ప్రతిదాన్ని కనుక పూజించుకుంటూ పోతే లెక్క సరిపోదు. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు ఎవరినైతే దేవుడిగా తలంచి, పూజించి, ఆరాధించారో వాటి ముందు పెడతాను నేను మీ యొక్క వారి శరీరాలు, సమాధుల్లో పాతి పెట్టబడిన
ఎముకలను తీసి వాటి ముందు ఉంచుతాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఇర్మియా గారి ద్వారా దేవుడు పలికించిన మాటలను తన ప్రవక్త అయిన జెఫన్యా గారి మాటల్లో కూడా మనం వినొచ్చు. ఒకసారి జెఫన్యా గ్రంథాన్ని కొద్దిగా చూసే ప్రయత్నం చేద్దాం. జెఫన్యా గ్రంథము 4-5 వచనాలను గమనిద్దాం. జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 4 మరియు 5 వచనాలు కనుక గమనించినట్లయితే, నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులగు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసేదను. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు మృక్కు వారిని యెహోవా నా పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి మొక్కి ప్రమాణం చేయువారిని నేను నిర్మూలము చేసేదను. చాలండి. ఇక్కడ గమనించారా? మిద్దెలెక్కేట ఆకాశ సమూహాలకు మొక్కుతున్నారట. జెఫన్యా గారు కూడా ఆల్మోస్ట్ యోషియా గారి దినముల్లోనే మనకు కనబడుతూ ఉంది. అంటే సమకాలికుడిగా చెప్పుకోవచ్చు. అయితే ఆయన మాట్లాడుతున్న మాట కూడా ఏంటంటే, మిద్దెలెక్కి ఆకాశ సమూహములకు మొక్కుతున్నారట. ఆకాశ సమూహాలకు మొక్కుతున్నారని ఇర్మియా గారు కూడా చెప్తూ ఉన్నారు. మొక్కటమే కాకుండా వీరు వాటి యొద్ద విచారణ కూడా చేస్తున్నారట. బయలుదేవతలు తమకు రాజను దాని నామమును బట్టి మొక్కి ప్రమాణము చేయు వారిని నేను నిర్మూలము చేసేదను. ఆకాశ సమూహాలకు మొక్కటము అనేది దేవుడు అనాది కాలములోనే, అంటే వీరు కనానుకు రాక మునిపే మోషే గారి కాలంలోనే చాలా క్లియర్గా డిఫైన్ చేశాడు, వీటికి మీరు మొక్కకూడదు అని. ఏదైతే చెయ్యొద్దు అని దేవుడు చెప్పాడో దానినే వీళ్ళు చేస్తూ దేవునికి ఆయాసం లేక దేవునికి చాలా కోపాన్ని కలుగజేస్తున్నట్టు మనకు కనబడుతుంది. ఎక్కడ చెప్పాడు దేవుడు? అది కూడా మనం ఒకసారి గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిద్దాం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి, నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహుజాగ్రత్త పడుడి. చాలండి, మీరు బహుజాగ్రత్త పడుడి. ఏమంటున్నాడు? సూర్యచంద్ర నక్షత్రమైన ఆకాశ సైన్యమును చూచి మరులు కొల్పబడి. ఎందుకు మరులు కొల్పబడతారు అని అంటే, సూర్యుని శక్తిని చూసి కానీ, సూర్యుని వెలుగును చూసి కానీ, చంద్రుని యొక్క వెలుగును చూసి కానీ, ఆహా ఎంత గొప్ప వెలుగు కలిగిన అది అని చెప్పేసి సూర్యుని చూసి దాన్ని మరులు కొల్పబడి, అబ్బా గొప్పదే కదా, నిజమే కదా, శక్తి ఎంత గొప్ప శక్తి సూర్యునిలో ఉందని సూర్యునికి మొక్కడానికి, అలాగే చంద్రుని మొక్కడానికి, రాత్రంతా వెలుగునిస్తూ మనల్ని నడిపిస్తుంది అని చెప్పేసి వాటన్నిటిని చూసి వాటి మీద ఇష్టం పెరిగి మరుడు కొల్పబడి వాటిని పూజించడానికి మీరు మీ మనస్సును వాటి వైపు తిప్పుకుంటారేమో, జాగ్రత్త పడండి అని మోషే గారి ద్వారా చెప్తున్నాడు దేవుడు. చూడండి, మరులు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని, అది సమస్త ప్రజల కొరకు వారి ఉపయోగార్థము పంచిపెట్టాడు దేవుడు. సూర్యుడు మీకు ఉదయం పూట వెలుగునిస్తాడు, చంద్రుడు రాత్రి మీకు వెలుగునిస్తాడు అని చెప్పేసి అలాగా వీటన్నిటినీ కూడా ప్రజల కొరకు పంచిపెట్టాడు దేవుడు. అంటే సృష్టిలో ఒక భాగమైన దానిని నువ్వు సృష్టికర్తను వదిలేసేసి వీటన్నిటినీ ప్రేమిస్తూ ఉన్నావు. ఆకాశ నక్షత్ర సమూహము అని చెప్పి ఇక్కడ రాయబడింది. ఆకాశ సైన్యము అంటే ఒక గెలాక్సీ, అందులో ఉన్న సూర్యుడు కానీ చంద్రుడు కానీ మొత్తం అందులో ఉన్న గ్రహాలన్నింటినీ కూడా మనం పాలపొంత అని అంటాం, గెలాక్సీ. అందులో ఉన్న వాటిని పూజించకూడదు అని చెప్పేసి దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు.
అయితే జెఫన్యా గారి మాటల్లో మనం చూసింది ఏంటంటే వీరు మిద్దెలెక్కి మరీ పూజిస్తున్నారట. మిద్దెలెక్కి మరీ వాటిని పూజిస్తూ, వాటిని ఆరాధిస్తూ, మరియు వాటి వద్ద విచారణ కూడా చేస్తున్నారట. విచారణ చేయటం అంటే ఏంటి? విచారణ చేయటము అంటే ఏంటి ప్రియులారా? విచారణ చేయటం ఇంకా పరిశీలించు. ఓకే, ఇంకా మిగిలిన వారు కూడా ప్రయత్నించండి. విచారిస్తున్నారు, వీరు ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, ఆలోచన అడుగుతున్నారు. ఎస్, మంచిదమ్మా, కరెక్ట్ అమ్మా, కరెక్ట్ ఆన్సర్. విచారణ చేయటము అని అంటే దేవుని యొద్ద సలహా అడుగుతున్నారు. దేవుని యొద్ద సలహా అడుగుతున్నారా వీళ్ళు? దేవుడు అని తాము తయారు చేసిన దేవుడి దగ్గర విచారణ చేస్తున్నారు. విచారణ చేయటము అని అంటే అర్థం ఏంటంటే పాత రోజుల్లో యాజకుడు దేవుని యొద్ద విచారణ చేసి ఏ కార్యము చేయాలన్నా దేవుని ఉద్దేశాలను ఇశ్రాయేలీయులకు తెలియజేసేవాడు. ఏ యుద్ధానికి పోవాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మేము వారి మీదకి పోవుదమా అని వీరంతా కూడా యెహోవా యొద్ద విచారణ చేయాలి. ఈ పెట్టుకున్న అప్లికేషన్ అనేది యాజకుడు త్రూ వెళ్తుంది. యాజకుడు అడిగి చెప్పాలి దేవుణ్ణి, అయ్యా మరి వీరంతా కూడా బయలుదేరి ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడానికి వెళుతున్నారు, వెళ్ళవచ్చా? వెళితే వారిని నువ్వు మాకు అప్పగిస్తావా? అంటే మేము చేయబోయే పని సఫలీకృతం అవుతుందా లేదా అని దేవుని యొద్ద విచారణ చేయటం అనేది ఆనవాయితీ. విచారణ చేయటం అనేది ఆనవాయితీ. ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. 1 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని కనుక గమనించినట్లయితే, ఇప్పుడు ప్రవక్త అను పేరునందువాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను. పూర్వము ఇశ్రాయేలీయుల్లో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శకుని యొద్దకు పోవుదము రెండని జనులు చెప్పుకొనుట వాడుక. దీర్ఘదర్శి లేక యాజకుడు దేవుని యొక్క ఉద్దేశాలను తెలియజేయగలిగిన వాడు. అతని యొద్దకు పోవుదము రండి అని చెప్పి ఎప్పుడు అనుకుంటారట జనులు? ఎప్పుడు అనుకుంటారు అని అంటే తాము చేయవలసిన పని అది దేవునికి అంగీకారమైనదా కాదా, ఇష్టమైనదా కాదా, వెళితే ఆ పని జరుగుతుందా అవదా అని తెలుసుకోవడానికి దేవుని యొక్క విచారణ చేయడానికి ఒక దీర్ఘదర్శి కావాల్సి వస్తాడు. సమూయేలు గారి కాలంలో దీర్ఘదర్శి ఎవరు? సమూయేలు గారి కాలంలో దీర్ఘదర్శి ఎవరు? వెరీ గుడ్ సిస్టర్, సమూయేలే. ఎందుకంటే సమూయేలే వారందరికీ న్యాయాధిపతి. అప్పట్లో రాజు లేడు కదా, అందుకనే సమూయేలే దేవుని యొద్ద విచారణ చేసి అన్ని వీరికి తెలియజేస్తూ ఉండేవాడు. ప్రియులారా, అన్ని వీరికి తెలియజేస్తూ ఉండేవాడు. మీరు ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉండేవాడు. అయితే దేవుని యొద్ద విచారణ చేయకుండా పిశాచాల వద్ద గనక విచారణ చేయడానికి వెళితే ఏం జరుగుతుంది అంటే మనకి చరిత్ర చెప్తుంది. యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచి దగ్గర విచారణ చేయడానికి వెళ్ళిన సౌలు మరణమాయను, హతమాయను అని రాయబడి ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఎవరి యొద్ద విచారణ చేయాలి? దేవుని యొద్ద విచారణ చేసే వారంగా ఉండాలి. మనం ఎవరి వద్ద విచారణ చేస్తున్నాము? మనకి ఏదైనా సమస్య వస్తే దేవుని యొద్దకు వెళుతున్నామా? దేవుని ఉద్దేశాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా? దేవుడు కాకుండా మనం తయారు చేసుకున్న దేవుళ్ళ వద్దకు వెళుతూ ఉన్నామా? ఒకసారి చూద్దాము. 1 దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనాన్ని గమనిద్దాం. 1 దినవృత్తాంతాల గ్రంథము. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ కనుక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకును సౌలు హతమాయను.
ఎవరు హతమాయను? సౌలు హతమాయను. చేయాల్సిన విచారణ దేవుని యొద్ద చేయాలి, కానీ దేవుని యొద్ద విచారణ చేయకుండా కర్ణపిశాచి వద్ద విచారణ చేస్తూ ఉన్నాడంట. అంటే దేవుని కానిది ఏదైనా కానీ నీకు సమాధానం ఇవ్వదు, నిన్ను సరైన దారిలో నడిపించదు అని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ వీరంతా కూడా జెఫన్యా గారు కానీ ఇర్మియా గారు కానీ చెప్తున్న మాట ఏంటి అంటే, వీరు ఆరాధిస్తూ పూజిస్తూ మరియు విచారణ చేస్తున్నారు. ఎవరి దగ్గర? ఆకాశ సైన్యములు, ఆకాశ సమూహము లేక ఆకాశ సైన్యములని పిలువబడిన సూర్య చంద్ర నక్షత్రముల దగ్గర విచారణ చేస్తున్నారట. సమాధానం దొరుకుతుందా? వస్తుందా సమాధానము? సమాధానం దొరుకుతుందా? రాదు. సమాధానము దొరకదు ప్రియులారా. ఇది మనకి సౌలు గారి విషయంలో మనం చూసాం. సౌలు దగ్గర నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయిన తర్వాత సౌలు బహుగా ప్రయత్నించాడట దేవుని యొద్ద తెలుసుకోవడానికి, కానీ ఆయనకి ఎలాగా సమాధానం రాలేదు. ఉరీము తుమ్మిము ద్వారా కానీ ఎలాంటి ద్వారా అయినా కానీ అతనికి సమాధానము దొరకక చివరికి ఆయన ఎన్నుకున్న విధానము కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి ఎలాగైనా నేను దాని గురించి తెలుసుకోవాలని వెళ్ళాడు. అంటే దేవుని దగ్గర సమాధానం దొరకలేదు కదా అని చెప్పేసి దయ్యాల దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి సౌలు గారికి వచ్చింది. అంటే భ్రష్ట మనసుకు అప్పగించబడి తన ఆ విధంగా చేసినట్టు మనము చూస్తాం ప్రియులారా. సో విచారణ చేయవలసింది ఎక్కడా అనేది మనము చాలా క్లియర్గా ఉండాలి. దేవుని యొద్ద విచారణ చేసే వారంగా ఉండాలి. చాలామంది మీరు గమనించారో లేదో, జ్వరం వస్తే చిన్నపిల్లలకు ఎక్కడెక్కడికో వెళ్ళి చిన్న చిన్న తావీదులు అలాంటి తీసుకొచ్చి కడుతూ ఉంటారు. గమనించారా మీరు ఎప్పుడైనా? చిన్న చిన్న తాళ్లను లేకపోతే ఏదో మంత్రం వేసిన వాటిని తీసుకొచ్చి చిన్నపిల్లల కాళ్లకు చేతులకు కడుతూ ఉంటారు. గమనించారా మీరు ఎప్పుడైనా? మిగిలిన వారు అవునండి, గమనించాము. సో మనకు తెలియకుండానే మన జీవితాల్లో దేవుడు కాని వాటిని ఎన్నిటినో మనం పూజిస్తూ ఉంటాం, విచారిస్తూ ఉంటాం, మనం వాటిని నమస్కరిస్తూ కూడా ఉంటాం. ఉదయాన్నే లేచి సూర్యునికి నమస్కరించే వాళ్ళు లేరా? ఉన్నారా? సూర్య నమస్కారాలు అంటారు. ఉన్నారండి, సూర్యునికి నమస్కారం చేస్తూ ఉంటారు. అంటే సూర్యునికి నమస్కరించటము లేక పూజించటము, ఆరాధించటము, లేక సూర్యుడికి ఉదయాన్నే అయ్యా నేను ఈ రోజున ఈ పని మీద వెళ్ళబోతున్నాను, మరి నా పని సఫలీకృతమగినట్టు నువ్వు నాకు సహాయం చేయాలని చెప్పేసి ఒక దేవునికి మొక్కినట్టు మొక్కుతూ ఉన్నారు ఈ యొక్క జనములు. ఈ రోజున పరిస్థితే కాదు, అది ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇశ్రాయేలీల ప్రజలు కూడా జరిగినది ఇదే. మిద్దెలెక్కి మరీ పూజిస్తున్నారట ఆకాశ సమూహంలో. సూర్యుని పూజిస్తున్నారు. పూజించడమే కాకుండా వాటి యొద్ద విచారణ కూడా చేస్తూ ఉన్నారట. ఇలాగా హోషేయ గారు తన గ్రంథంలో ఒక మాటను ప్రస్తావించారు. అదొకసారి చూద్దాం, చూడండి. హోషేయ గారు కూడా ఈ విచారణ గురించి ఒక మాట ఆయన ప్రస్తావించినట్టు మనం చూడొచ్చు. చూద్దాం, గమనిద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని గమనిద్దాం. 4వ అధ్యాయము. తాము పెట్టుకున్న కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతికర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు. నా జనులు అని దేవుడు అంటున్నాడు. నా జనులు తాము పెట్టుకున్న కర్ర యొద్ద విచారణ చేస్తారట. అంటే తాము దేవుడుగా భావించి లేక తాము తమ జీవితంలో ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తిని దేవుడు అని కొలిచి వాటి వద్ద విచారణ చేస్తారట. దేని వద్ద విచారణ చేయాలో వీరి జీవితంలో తెలియక వాటి వద్ద విచారణ చేయగా అది వారిని భ్రష్ట మనస్సును, వ్యభిచార మనస్సు వైపుకు వారిని మరలిస్తుంది, దేవుణ్ణి పూర్తిగా విసర్జించినట్టు చేస్తుంది అని చెప్తున్నాడు. కర్ర యొద్ద విచారణ చేస్తున్నారు. అక్కడ కర్ర అంటే అర్థము ఏంటి అని అంటే ప్రాణము లేని వస్తువు, జీవము లేనిది, తిరిగి సమాధానం ఇవ్వలేనిది అని, లేక మనము దేవుడిగా భావించి మనము పెట్టుకున్న విగ్రహాలు కానీ వాటిని కర్ర అని చెప్పుకోవచ్చు. నా జనులు కర్ర యొద్ద విచారణ చేస్తున్నారట చెప్తున్నాడు. నా జనులు తాము పెట్టుకున్న కర్ర యొద్ద విచారణ చేయుదురు, తమ చేతి కర్ర వారికి సంగతి తెలియజేయును. వ్యభిచార మనస్సు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరింతురు.
అసలు దేవుణ్ణి మర్చిపోతారు. మర్చిపోయి ఈ కర్రలను, కట్టెలను, బండలను, చెట్లను దేవుళ్ళుగా పూజిస్తూ వ్యభిచరిస్తూ ఉన్నారు అని చెప్పి హోషేయ గారు కూడా తమ గ్రంథములో విచారిస్తున్నారు. సో ఇక్కడ జెఫన్యా గారు కానీ ఇర్మియా గారు కానీ చెప్తున్న మాటలు ఏంటంటే ఆకాశ సమూహాలకు మొరొక్కటమే, పూజించటము, ఆరాధించటము, అలాగే వాటి యొద్ద విచారణ కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఒకప్పుడు వీటన్నిటి దగ్గర విచారణ చేశారు కదా, ఇప్పుడు మీ శవాలలో ఉన్న ఎముకలను నేను బయటికి తీసి, శవాలలో ఉన్న ఎముకలను అంటే సమాధుల్లో ఉన్న ఎముకలను బయటికి తీసి నేను భూమి మీద పరుస్తాను. వేటికి ఎదురుగా పరుస్తాను అంటే సూర్యుడు, చంద్రుడు వీటన్నిటి ముందు, వాటి ముందు అక్కడ పరుస్తాను నేను. అక్కడ పరిచి వాటిని నేను మళ్ళీ తిరిగి పేర్చను. తిరిగి పేర్చపోతే ఏం జరుగుతుందండి? సమాధిలో ఉన్నంతకాలం ఎముకలు ఒక ఆర్డర్లో ఉంటాయి. తీసి ఎప్పుడైతే బయట పెట్టేశామో అవి ఆర్డర్లో ఉంటాయా? ఏమవుతాయి? చెల్లా చెదురుగా అయిపోతాయి. ఎందుకు? ఇప్పుడు ప్రతి క్రైస్తవుడు, మనం అనుకుందాము మన క్రైస్తవ జీవితాల్లో సమాధుల్లో ఉంచటము, ఒక మనిషిని జాగ్రత్తగా సమాధిలో ఉంచటము అనంటే ఏమి నమ్మి మనం సమాధుల్లో ఉంచుతున్నాము? పునరుత్థానాన్ని నమ్మి. ఎస్, వెరీ గుడ్. పునరుత్థానాన్ని నమ్మి ఉంచుతున్నాము. మనము తిరిగి దేవుని రెండవ రాకడలో మహిమ దేహముతో, ఈ దేహాన్ని మరల మహిమ దేహంతో తిరిగి జన్మించి దేవునితో కూడా 1000 ఏళ్ల రాజ్య పరిపాలనలో ఉండు విధముగా ఆయనతో సదాకాలం మనము ఉంటూ ఆయనను స్తుతిస్తూ ఆయనతో కూడా సహవాసము కలిగి ఉండేలాగా ఉండటము కోసము మనము నమ్మి ఆ శరీరాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఆ సమాధుల నుంచి ఎముకలను తీసి భూమి మీద పెడితే చెల్లా చెదురైపోతే, ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోతే పక్షులు వాటిని తీసుకెళ్ళిపోయి గాలికి చెదిరిపోయి విపరీతమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటే, అప్పుడు మిగిలి ఉన్న జనము ఎవరు? ఈ ఇశ్రాయేలీయుల్లో లేక యూదావారిలో మిగిలి ఉన్న జనము వాటిని చూసి, ఇలా బ్రతకడం కంటే చావటమే నయము, బ్రతకటానికి ప్రతిగా మాకు చావు ఇవ్వు దేవుడా అని చెప్పి వాళ్ళు అడుగుతారని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిని మీకు కలుగజేస్తాను. ఎముకలను చెల్లా చెదురుగా పడవేయబడతాయి, అంటే తీసి పెడతాను, వాటిని మరలా తిరిగి పేర్చను అంటూ ఉన్నాడు. ఎందుకు అనంటే, మీరు నమ్మిన సూర్యచంద్ర నక్షత్రాలప్పుడు మిమ్మల్ని ఏమైనా కాపాడతాయేమో చూద్దాం. మీరు దేవుడు అని పూజించారు కదా, అవేమన్నా మీకు సహాయం చేస్తాయేమో చూద్దాం అంటూ దేవుడు అంటున్న మాట చూడండి. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. ఇక జీవించడం కంటే మరణించడం మేలు, మరణాన్ని మాకు ఇవ్వు అని చెప్పి దేవుణ్ణి కోరతారు అని చెప్పి సైన్యములకు అధిపతి యెహోవా ఈ విధంగా తన ప్రవక్త అయిన ఇర్మియా గారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు, ఒక మనిషి పడిపోతే తిరిగి లేస్తాడా లేదా? పొరపాటున కింద పడిపోయాడు మనిషి తిరిగి లేస్తాడా? తిరిగి లేస్తాడు. మరి మీరెందుకు తిరిగి వెళ్ళిపోయిన వారు, అంటే చెడిపోయారు మీరు చెడిపోయిన మీరు ఎందుకు తిరిగి రారు నా యొద్దకు? విశ్వాసఘాతకులయ్యి ఇంకనూ అలాగే ఎందుకు మీ మనస్సులను మార్చుకొనక నా వైపుకు తిరగకుండా ఉన్నారు అంటున్నాడు దేవుడు. వీరిని ప్రశ్నిస్తున్నాడు. పడిన మనిషి లెగవడా? అలాగే ఒకసారి చెడిపోయి చెడు మార్గంలో వెళ్ళిన వ్యక్తి నా యొద్దకు తిరిగి రాడా? ఎందుకు మీరు విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేస్తున్నారు నాకు అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవుడి ప్రశ్నలో ఎంతో బాధాకరమైన ఇది కూడా కనబడుతూ ఉంది. చూడండి ప్రియులారా, తర్వాత తొలగిపోయిన తర్వాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహం చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకుని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. మేము తిరిగి రాము అని గట్టిగా చెప్పేస్తున్నారట. తిరిగి రాము అని గట్టిగా చెప్పేస్తున్నారు. ఎందుకు గట్టిగా చెప్పేస్తున్నారు అని చెప్పి ఇక్కడ దేవుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే గమనించండి ప్రియులారా. ఇర్మియా గారు గురించి ప్రవక్త గారి గురించి మనం అనేక మాటలు చెప్పుకున్నాం. అందరి ప్రవక్తలు ఒక ఎత్తు అయితే ఈయనొక్కడే ఒక యూనిక్ అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఏంటి అని అంటే, మిగిలిన ప్రవక్తలు చెప్పినప్పుడు ఏవో కొన్ని మాటలైనా ఈ ఇశ్రాయేలీయుల జనములో కానీ యూదా జనాంగాల్లో కానీ కొద్దిగైనా మనసులోకి వెళ్ళినయి.
కానీ ఇర్మియా గారు మాత్రము ప్రవచించే ప్రవచనాలన్నీ ఎవరితో చెప్పినట్లు చెప్తున్నాడు ఆయన. మనం ఇంతకుముందు మాటల్లో కూడా మనం చెప్పుకున్నాం. ఇర్మియా గారు చెప్పే ప్రవచనాలన్నీ కూడా ఒక గోడతో చెప్పినట్లుగా. గోడ చెప్తే గోడ ఏమన్నా వింటుందా? గోడ తిరిగి సమాధానం ఇస్తుందా? లేదా విన్న మాటలను మనసులో ఉంచుకొని ఏమైనా మార్పు చెందుతుందా? చెందదు. సో అందుకని అలాంటి ప్రవక్త అయిన ఇర్మియా గారు చివరి దినాల్లో ఉండి మీకు ఇలా సంభవించబోతుంది అన్నా కానీ వీరు వినకుండా ఉన్నారు అని అంటే ఇక ఆ జనము ఏ విధంగా మారిపోయారో దేవుడు చెప్తున్నాడు. చూడండి, మేము తిరిగి రాము అని మీరు అసలు ఎలా చెప్తున్నారు? విశ్వాసఘాతకులయ్యి అని చెప్పి అంటూ గమనించండి ప్రియులారా. 6-7 వచనాలని గమనిద్దాం. 6-7 వచనాలు, 8వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 6-7 వచనాలని గమనించినట్లయితే, నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను, పనికిమాలిన మాటలు వారు ఆడుకొనిచున్నారు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడు వాడొకడనూ లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకెగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును. తెల్లగొవ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదె కొరకును తాము రావాల్సిన కాలములను ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. చూసారా దేవుడు అంటున్న మాట ఏంటో చూడండి. నేనేం చేశానని చెప్పేసి మీరు పశ్చాత్తాపడటానికి వెనకాడుతూ ఉన్నారు. నేను మీకు ఏమి అన్యాయం చేశాను, ఏం చెడు జరిగించానని మీరు పశ్చాత్తాపడటానికి వెనక్కి తిరిగి రావడానికి ఆలోచిస్తూ ఉన్నారు అని చెప్తూ దేవుడు అంటున్న మాట ఏంటంటే, యుద్ధానికి చొరబడే గుర్రం వలె ప్రతివాడు తనకిష్టమైన మార్గంలో వెళ్ళిపోతున్నాడు. యుద్ధానికి వెళ్ళే గుర్రం అంటే ఎలా ఉంటుందంటే, యుద్ధానికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది. ఒకసారి యుద్ధ సమూహం లోపలికి వెళ్ళిపోతే ఏ గుర్రం ఎటు పరిగెడుతుందో ఎటు వెళుతుందో కూడా తనకి తెలియకుండా దారి తప్పి పరిగెడుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే దానికి ఆ యుద్ధము చేయాలి అనే నేచర్ని ఒకసారి పుట్టితే అది వెళ్ళి తిరుగుతూనే ఉంటుంది. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, అలాగ మీరు దారి తప్పిపోయారు. అయితే దేవుడు అంటున్న మరో గొప్ప మాట ఏంటంటే, ఆకాశానికి ఎగిరే సంకుబుడి కొంగ అయిన తన కాలము నెరుగును. తెల్లగొవ్వను మంగళ కత్తి పిట్టయు ఓదె కొరకు తాము రావాల్సిన సమయము నెరుగును, కాలము నెరుగును. అంటే ఈ యొక్క కొంగ కానీ పిట్టలు కానీ తమ ఆహారం కొరకు వెళ్ళవలసిన సీజన్ కాలం వచ్చినప్పుడు ఏ కాలానికి వెళితే వాటికి ఏం దొరుకుతుంది అని చక్కగా దాని కాలాల చొప్పున వాటిని అనుసరిస్తూ వెళుతున్నాయి ఈ కొంగ కానీ ఇవి కానీ. కానీ నా మనుషులు మాత్రము ధర్మశాస్త్రం కొరకు వెతకడం కానీ దేవుని యొద్దకు రావటం కానీ చేయటం లేదు. వాటికున్న మినిమం సెన్స్ కూడా వీళ్ళకి లేదు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. చూడండి, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అవన్నీ కూడా వాటికి రావాల్సిన కాలాలు ఎరుగుతున్నాయి. ఏ కాలంలో వెళితే వాటికి ఫుడ్ దొరుకుతుంది, ఏ కాలంలో వెళితే దొరకదు అనేది వాటికి తెలిసి ఆ కాలాల చొప్పున అవి వెళుతూ ఉన్నాయి. అయితే ఈ జనులు యెహోవా దగ్గరికి వెళితే అంటే ఈ ప్రజలకు ఎప్పుడు వెళితే లేకపోతే ఎవరి దగ్గరికి వెళితే వారికి జీవము దొరుకుతుంది అనేది తెలుసుకొని కూడా వీరు వెళ్ళడానికి సంశయిస్తున్నారు. దేవుడు నేనే జీవమును అని మనకి క్లియర్గా చెప్తూ ఉన్నాడు. జీవము నేనే, సత్యమును, మార్గము నేనే అని చెప్తున్న ప్రభు అయిన క్రీస్తు దగ్గరకు ఇంకనూ రావడానికి సంశయించేవాళ్ళు లేరా? జనాలు ఇంకనూ సంశయించేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా రాకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పి మనకి తెలియజేస్తున్నారు ప్రియులారా. అయితే ఒకసారి ముందుకు వెళదాం. మనం 9వ వచనం, మేము జ్ఞానులమని యెహోవా ధర్మశాస్త్రం మా యొద్ద ఉన్నదని మీరేలా అందరూ? నిజమే గాని శాస్త్రులు కల్లకలము అబద్ధముగా దాని అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి, వారు విస్మయము పొంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు, వారికి ఏ పాటి జ్ఞానము కలదు, కనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును. యెహోవా ధర్మశాస్త్రాన్ని నిరాకరించారు కదా, మరి నిరాకరించిన వారికి అసలు వారి జ్ఞానం ఏ పాటిది అని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడి మాటలను, ఆజ్ఞలను గైకొనని వాడికి ఏ జ్ఞానం ఉంటుంది అని చెప్తూ అందుకనే నేను
ఇలా జ్ఞానులు అని పిలువబడే అందరినీ కూడా వారి భార్యలను నేను అన్యులకు అప్పగిస్తాను అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. చెప్తూ దేవుడు అంటున్న గొప్ప మాటను ఈరోజు మనము ధ్యానం చేద్దాం. చూడండి, వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును, అల్పులేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకొని వారు, ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు, సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. చూసారా, దేవుడు అంటున్న గొప్ప మాట ఏంటంటే ప్రవక్తలైనా కానీ గనులైనా కానీ ఎవరైనా కానీ అంటున్న మాట ఏంటి ప్రియులారా, సమాధానము లేని చోట సమాధానము అని చెప్పి చెప్తున్నారు. సమాధానము లేని చోట సమాధానం అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? ఏమిటి సమాధానము? సమాధానం లేని చోట సమాధానం అని చెప్తున్నారు అని రాయబడి ఉంది. ఏంటి సమాధానము? ఎవరైనా గెస్ చేయండి ఏమన్నా. ఏమిటి సమాధానము? వింటున్నారా ప్రియులారా? సమాధానం ఏంటి ఇక్కడ? దేవుడు ఇక్కడ ఇర్మియా గారు అంటున్న మాట, సమాధానము లేని సమయమున సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఇర్మియా గారు? యాజకులు. ఇంకెవరైనా? ఇంకా వింటున్నవారు మిగిలిన వారు? ప్రవక్తలు యాజకులు. రైట్. ఇంకా ప్రవక్తలు యాజకులు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు చెప్తున్న మాట, సమాధానము లేని సమయమున సమాధానము అని చెప్తున్నారు. ఇక్కడ సమాధానము అని అంటే ఏంటి అని మనం కనుక చదివితే ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ రాయబడి ఉంటుంది, పీస్. వెన్ దెర్ ఈజ్ నో పీస్ పీపుల్ సే పీస్. అంటే సమాధానము ఒక రకంగా లేని చోట సమాధానం అంటే పీస్ అంటే మనం ఇంకో అర్థం వచ్చేది ఏంటి? పీస్ అంటే అర్థం ఏంటి మనకు వచ్చేది? ఇంగ్లీష్ వర్డ్ మీనింగ్ పీస్ అంటే ఏమర్థం ఏంటండి? శాంతి, సంతోషం, సమాధానం. సో ఇక్కడ బలులు అర్పించే కాలంలోనూ కూడా ఒక బలి ఉంది, ఒక అర్పణ ఉంది. ఏంటది చెప్పండి? నేను మీకు ఇంతకుముందు సాక్రిఫైజెస్లో చెప్పాను. 3వది సాక్రిఫైజ్ అని ఉన్న వాటన్నిటిని చెప్పాను. అందులో 3వ అర్పణ ఒకటి ఉంటుంది. దాన్నే ఏమంటారు? దాన్ని సమాధాన అర్పణ, సమాధాన బలి. ఇది లేవియా కాండము. ఒకసారి చూద్దాము. లేవియా కాండము 7వ అధ్యాయంలో దీని గురించి రాయబడి ఉంటుంది. 7వ అధ్యాయంలో 11-12 వచనాలు, 11వ వచనాన్ని చదువుతున్నాను నేను. 11-12 వచనాలు చదువుతున్నాను. ఒకడు యెహోవాకు అర్పించవలసిన సమాధాన బలి నీ గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించినప్పుడు. ఎప్పుడు అర్పిస్తున్నాడు? కృతజ్ఞత అర్పణముగా. కృతజ్ఞత ఎప్పుడు తెలియజేస్తాడు దేవుడికి? ఎవరైనా కానీ మీరు కృతజ్ఞతలు దేవుడికి ఎప్పుడు తెలియజేస్తారు? ఏదైనా మేలు కలిగినప్పుడు. ఎస్, వెరీ గుడ్ సిస్టర్. మేలు కలిగినప్పుడు, నీకు శాంతి సమాధానం ఉన్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయనకంటూ కొన్ని తీసుకువెళ్తూ ఉంటారు. కొన్ని అర్పణలు తీసుకువెళ్తూ దేవుడిని ప్లీజ్ చేయాలని చెప్పేసి తీసుకెళ్తూ ఉంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఒకడు యెహోవాకు అర్పించవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞత అర్పణముగా దానిని అర్పించినప్పుడు, ఒక కృతజ్ఞతగా థ్యాంక్స్ గివింగ్గా దేవుడికి అర్పించేటప్పుడు, అర్పించినప్పుడు తన కృతజ్ఞత అర్పణ రూపమైన బలిగాక నూనెతో కలిపినవి పొంగనివైన పిండి వంటలను, నూనె పూసినవి పొంగనివైన పలచని అప్పణములను, నూనె కలిపిన కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములు పులిసిన రొట్టెను అర్పణముగా అర్పించవలెను.
ఇక్కడ మనకి కనబడుతున్నది ఏంటి అంటే థ్యాంక్స్ గివింగ్. ఎప్పుడైనా మనం థ్యాంక్స్ దేవుడికి చెప్పాము అని అంటే, బికాస్ మనము దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్తాము అని అంటే వెన్ వీ గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. ఈరోజు ఉదయాన్నే లేచి మనం థ్యాంక్స్ చెప్తాం. ఎందుకు? బికాస్ గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ ఎనదర్ డే ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో మరి ఒక నూతన దినాన్ని అనుగ్రహించాడు దేవుడని థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. రోజంతా క్షేమంగా ఉంచాడు, థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. తినడానికి ఆహారాన్ని ఇచ్చాడు, థ్యాంక్స్ చెప్తాం. వేసుకోవడానికి బట్టనిచ్చాడు, థ్యాంక్స్ చెప్తూ ఉంటాం. సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ మేక్ us టు గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. మనం ఆయనకి థ్యాంక్స్ చెప్పడానికి ఎన్నో రకాలైన మేళ్లను మన జీవితాలకు దేవుడు చేశాడు. అండ్ ప్రొవిజన్స్, లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఈజ్ బిన్ గివింగ్ హోల్ ద డే. ఒక రోజులో మనకి ఎన్ని రకాలైన వాటిని మనకు ఆయన ఇస్తున్నాడో వాటన్నిటి నిమిత్తం మనం కృతజ్ఞతలు చెల్లిస్తుంటాం. థ్యాంక్స్ దేవుడా, థ్యాంక్స్ గాడ్, థ్యాంక్ గాడ్ అనుకుంటుంటాం. ప్రతి చిన్న విషయంలో మనం చెప్పగలిగితే ప్రతి విషయంలోనూ కృతజ్ఞతలు అర్పించే వారముగా ఉండాలి. అయితే ఇక్కడ సమాధాన బలిని అర్పించే వాళ్ళు వాలంటరీగా ఇచ్చేది ఇది. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ సాక్రిఫైస్. ఈ అర్పణ తప్పకుండా చేయాలి అనేది ఏం లేదు. వాలంటరీగా తనకి ఇవ్వాలి అనిపిస్తే దేవుడికి అర్పణ అర్పించింది. హన్నా ఏం కోరుకుంది? ప్రియులారా? మనకి కుమారుడిని దయచేస్తే దేవుడికి అర్పిస్తాను. అర్పించిందా? మరి అర్పించిందా? అర్పించింది. ఎస్. ఆమె ఏమి కోరుకుంది? ఒక పిల్లవాడిని కావాలి అని కోరుకుంది. కోరుకున్నప్పుడు ఆ బిడ్డనిచ్చినప్పుడు ఆమె తిరిగి థ్యాంక్స్ గివింగ్ దేవునికి సమాధాన బలిని ఇచ్చింది. ఇందులో గొప్పతనం ఏంటంటే ఈ సమాధాన బలిని ఎవరైతే వాలంటరీగా ఇస్తారో అది మిగిలిన వారికి ఎవరికీ చెందదు. అందులో కొంత భాగమే దహన బలిగా అర్పించబడుతుంది. మిగిలిన మ్యాక్సిమం పార్ట్ ఎవరైతే దాన్ని ఇస్తారో వాళ్ళే తినాలి. సో గాడ్ అగైన్ ఇక్కడ దేవుడు మరలా వారికి అది తినడానికి ఆ ప్రొవిజన్ ఇస్తూ ఉన్నాడు. మీరు ఏదైతే ఇస్తారో పేదవారుగా దేవుడు కృతజ్ఞతలు చెల్లించాలని వచ్చి వాళ్ళు కష్టపడి దాన్ని ఇస్తే దాన్ని అక్కడ విధి ఏంటంటే తిరిగి వారికే ఆ భాగాన్ని ఇచ్చేయాలి. కొంత భాగమే అక్కడ దహన బలిగా అర్పించబడుతుంది, మిగిలినది తిరిగి వారికే అప్పగించబడుతుంది. ఎవరైతే దాన్ని ఇవ్వాలని అనుకుంటారో. సో దేవుడు ఇక్కడ కూడా మనకు కావాల్సింది మనకు అందించాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు. సో ఈ అర్పణ కూడా మనం థ్యాంక్స్ గివింగ్గా ఇస్తూ ఉంటాం. దీనే సమాధాన బలి అని చెప్పొచ్చు. ఒక వచనం చదువుకుందాం, 16వ వచనము చదువుకుందాం. 16-17 వచనాలు. లేవియాకాండము 7వ అధ్యాయము 16-17 వచనాలు చదువుదాం. అతడు అర్పించు బలి మ్రొక్కుబడియే గాని స్వేచ్ఛార్పణయే గాని అయిన ఎడల అతడు దానిని అర్పించు వాడే తినవలెను. మొక్కుబడి అంటే అర్థం ఏంటి? ఇందాక హన్నా విషయంలో నాకు ఒక బిడ్డనిచ్చినట్లయితే నీకు ఇది ఇస్తానని ఆమె మొక్కుకుంది. దాని ప్రకారమే బిడ్డనిచ్చిన తర్వాత తన స్వేచ్ఛార్పణ ఇస్తుంది, లేక మొక్కుబడి చెల్లించుకుంటూ ఉంది. మొక్కుబడి చెల్లించుకోవడానికి కూడా ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ ఇస్తూ ఉంటాము. జనరల్గా మనం కూడా అనుకుంటూ ఉంటాం మన గృహాలలో, ప్రభువా నాకు ఈ మేలు జరిగినట్లయితే నేను ఇంట్లో ఒక కూడిక పెట్టుకొని మిమ్మల్ని స్తుతించి నలుగురికి భోజనం పెడతాను అని చెప్పి చిన్న కూడిక ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. దీన్ని థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అంటూ ఉంటారు. మీ గృహాల్లో జరుగుతుందా ఈ కూడిక? వెరీ గుడ్ సిస్టర్. మీరు మిగిలిన వారు చాలా అరుదుగా జరుగుతుంది. మిగిలిన వారు ఇంకా మిగిలిన వారు ఉన్నారా? టైంలో లేరా? సో ప్రతి విషయంలో సిస్టర్ మా ఇంట్లో జరగలేదు ఇంతవరకు. ఓకే, వెరీ గుడ్. చూడండి పిల్లలు, కృతజ్ఞతాస్తుతులు దేవునికి మనము అర్పించబద్దులై ఉన్నాము. సో సమాధాన బలి అనేది ఇక్కడ మనం ఎందుకు చెప్తున్నామంటే, సమాధాన బలి అర్పించడానికి ఇక్కడ ఒక సమయం అంటూ ఉంది. అంటే నీకు మేలు జరిగినప్పుడు, లేక నీ పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు, లేక దేవుడు
నీ జీవితంలో చేసిన మేళ్లను బట్టి నువ్వు ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నావు. అంటే నీ జీవితంలో చాలా ప్రశాంతంగా ఉంది, సమాధానం ఉంది, శాంతి ఉన్నది. అప్పుడు నువ్వు దేవునికి థ్యాంక్స్ గివింగ్ అనేది వెళ్ళి అర్పిస్తూ ఉన్నావు, చేస్తూ ఉన్నావు. అయితే ఇక్కడ ఇర్మియా గారి కాలంలో ఇర్మియా గారు చెప్తున్న మాట ఏంటి అంటే, సమాధానము లేని సమయమున సమాధానం అని ప్రకటిస్తున్నారు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అనుకోండి. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అతన్ని చూసి అతని చేతి మీదో కాలు మీదో ఒక చిన్న గడ్డ వచ్చింది. ఆ గడ్డను చూపించుకోవడానికి వెళితే డాక్టర్ దాన్ని చూసి, అయ్యా ఇప్పటికే సమయం అయిపోయింది, బాగా కుళ్ళు పట్టేసింది, ఈ పుండు ద్వారా కలిగిన విషము నీ శరీరం అంతా పాకింది, అందుకని నువ్వు ఒక కఠినమైన ట్రీట్మెంట్ తీసుకుంటేనే తప్ప, ఒక సర్జరీయో, ఇట్ మే బి ఏ సర్జరీ, లేక కఠినమైన ఒక ట్రీట్మెంట్ పొందితేనే కానీ నువ్వు తిరిగి బ్రతకగలవు, లేదంటే చనిపోతావు అని చెప్పాడు అనుకోండి. జనరల్గా అలా చెప్పగానే ఆ పేషెంట్ యొక్క కండిషన్, పేషెంట్ ఆలోచించే విధానం ఏంటి? అదే మాట మీకు చెప్పాడు అనుకోండి. జనరల్గా ఎవరైనా మనతో ఆ మాటను పంచుకున్నారనుకోండి, మనం వెంటనే చెప్పే సజెషన్ ఏంటి చెప్తారా? మనం వెంటనే ఆ పేషెంట్కి చెప్పే సజెషన్ ఏంటి? సిస్టర్, ధైర్యంగా ఉండండి, దేవుడు ఉన్నాడు, దేవుని మీద విశ్వాసంతో ఉండండి. అదొక పాయింట్. మామూలు జనరల్గా చెప్పండి. అంటే దేవుని ఇది కాకుండా ఇలా జరిగిందండి, ఇలా జరిగింది, ఈ డాక్టర్ ఇలా చెప్పాడు అనగానే ఆయన బతకడంటున్నాడండి, చాలా కష్టం అంటున్నాడు, దీనికి ఇలా చేస్తే కానీ ఇలాగ అయితే కానీ అవదంటున్నాడండి అని చెప్పారనుకోండి. జనరల్గా మనం క్యాజువల్గా మాట్లాడుకునేటప్పుడు మనం ఏం చెప్తాం సలహా వారికి? నేను ఫలానా ఈ డాక్టర్ దగ్గర చూపించానండి, లేదా ఫలానా ఆ డాక్టర్ దగ్గర చూపించానండి అని చెప్తారు. చెప్తే ఇలా ఆయన భయపెట్టాడండి డాక్టర్, ఇంత భయంకరంగా ఉందండి అన్నాడండి అనగానే జనరల్గా మీరేం చెప్తారు? మనం జనరల్గా ఏం చెప్తూ ఉంటాం? చెప్పండి, పర్లేదు. అరుణ సిస్టర్ చెప్పారు, ఒకళ్ళు చెప్పారు, మిగిలిన వాళ్ళు ఇంకో చోట ఎక్కడైనా ఇంకొకసారి ట్రై చేయండి. వెరీ గుడ్ సిస్టర్, వెరీ గుడ్. దిస్ ఈస్ కాల్డ్ సెకండ్ ఒపీనియన్. ఆ డాక్టర్ ఇలా చెప్పాడు కదా, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. ఈ డాక్టర్ చెప్పాడు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకో డాక్టర్ ఏం చెప్తాడో, సెకండ్ ఒపీనియన్ ఏంటో. ఇక్కడ మనకి మొదట చెప్పిన డాక్టర్ ఇర్మియా గారు. సెకండ్ ఒపీనియన్ కోసం పక్కకు వెళతామే, పక్కకు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ డాక్టర్ ఏం చెప్తున్నాడో చూడండి. ఆ డాక్టర్ ఏం చెప్తున్నాడంటే, సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తే సెకండ్ ఒపీనియన్లో ఇవ్వవలసిన డాక్టర్, రెండవ డాక్టర్ ఏం చెప్తున్నాడంటే, ఏం లేదబ్బా, ఆయన నిన్ను ఊరకనే భయపెట్టాడు, ఏమీ లేదు, ఈ పుండు ఏం దానివల్ల బాధ ఏం లేదు, చిన్న గోళీ వేసుకో, నీకు ఒక చిన్న పట్టి ఇస్తాను, మలాం పట్టి, ఆ పుండు మీద జస్ట్ దాని మీద అతికించేసే, 4 రోజుల్లో నువ్వు సరైపోతావు, నీకేం బాధ లేదు అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే, ఇర్మియా గారి కాలంలో ఇప్పుడు ఇర్మియా గారు ఫస్ట్ చెప్పిన డాక్టర్ అనుకుందాం, నువ్వు బ్రతకవయ్యా, నీకు చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉన్నావు, నువ్వు ఇంత కఠినంగా ఈ విధంగా చేస్తేనే తప్పితే నీకు జీవితం లేదు అని చెప్పిన డాక్టర్ గారు ఇర్మియా గారు. సెకండ్ ఒపీనియన్లో ఏమీ లేదు, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, అసలు నీది పెద్ద పుండు వల్ల అసలు ప్రమాదం ఏమీ లేదు, చిన్న స్టిక్కర్ వేసుకో, లేకపోతే చిన్న గాయానికి ఒక చిన్న మందు లేకపోతే ఒక గోళీయో మింగితే ఈజీగా తగ్గిపోతుంది అని చెప్పేవారు ఎవరు అంటే అబద్ధ ప్రవక్తలు అంటే ఇర్మియా గారు దేవుని ప్రవక్త. ఏం చెప్తున్నది ఏంటి అంటే, అయ్యా ఇక మీకు సమయం లేదు, మీరు చేసిన పాపాలన్నిటికీ దేవుని ఉగ్రత రాబోతున్నది,
దేవుని ఉగ్రత వచ్చినప్పుడు యెరూషలేము నాశనం కాబోతున్నది, యెరూషలేము రక్తసిక్తమైపోతున్నది, మిమ్ములను భూ దిగంతముల నుంచి ఒక క్రూరమైన జనానికి మిమ్మల్ని అప్పగించబోతున్నాడు దేవుడు, వారొచ్చి మిమ్మల్ని ఈడ్చుకొని పోతారు, మీ భార్యలను వాళ్ళు తీసుకుంటారు అని ఇలాంటి కఠినమైన మాటలన్నీ కూడా ఇర్మియా గారు చెప్తుంటే, వీళ్ళు సెకండ్ ఒపీనియన్కి వెళ్తే సెకండ్ ఒపీనియన్లో వాళ్ళ ప్రవక్తలు చెప్తున్న మాట ఏంటి? ఏం నమ్మకండి మీరు ఇర్మియా గారిని, సమాధానము అంతా మనమంతా సమాధానంగా ఉన్నాం, పీస్, ఏమీ జరగదు, ఇర్మియా గారు చెప్పినట్టు ఏమీ జరగదు. అలా ఏ టైంలో చెప్తున్నారు వీళ్ళు? అది సమాధానము పొందవలసిన సమయం కాదు, కాని సమయమున సమాధానం అని చెప్పి వారి గాయములను పైపైన ట్రీట్మెంట్ చేస్తున్నారు. రెండవ డాక్టర్ ఏం చేశాడు? నువ్వు బాధపడాల్సిన పని లేదని, నీకు చిన్న గోళీ ఇస్తానని పైపైన ట్రీట్మెంట్ చేస్తున్నాడు. అలా చేసే ట్రీట్మెంట్ అనేది పూర్తిగా నివారణ కలుగుతుందా? వీరికి పూర్తిగా నివారణ కలుగుతుందా? అతనికి నిజమైన పుండు క్యాన్సర్ అనుకుందాం, ఇతన్ని భయపెట్టడం ఎందుకో అని చెప్పి సెకండ్ డాక్టరు ఈ విధంగా ఏదో చిన్న ట్రీట్మెంట్ చేయించి తగ్గిపోతుందిలే అని పంపిస్తే అది నిజంగా జరుగుతుందా? జరగదు. సో ఇక్కడ ఇర్మియా గారు చెప్తున్న మాట కూడా అదే, సమాధానము లేని సమయమున సమాధానము అని ప్రకటించుచు నా జనుల గాయములను పైపైనే పూత వేసినట్టు, పైపైనే మాంచి వేసినట్టు వీళ్ళందరూ ప్రకటిస్తున్నారు. వీరే అబద్ధ ప్రవక్తలు, ఫాల్స్ ప్రాఫిట్స్. ఇర్మియా గారు చెప్పిన మాట కరెక్ట్. అది ఎప్పుడైనా దేవుని వాక్యము కఠినముగాను, మనసుకి సత్యం ఎప్పుడు చాలా కష్టంగాను ఇబ్బందిగాను ఉంటుంది యాక్సెప్ట్ చేయడానికి. బట్ వన్స్ యూ యాక్సెప్ట్ ఇట్ విల్ ఆల్వేస్ గివ్ యూ పీస్. ఒక్కసారి నువ్వు సత్యాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే అది నీకు జీవితానికి శాంతి కలుగజేస్తుంది. ఇర్మియా గారు చెప్తున్న మాటలను, ఇప్పటికైనా దేవుని వైపుకు తిరగండి అన్న మాటను వీరు నిర్లక్ష్య పెట్టింది కాక, మిగిలిన ప్రవక్తల యొద్దకు, లేకపోతే మిగిలిన ప్రవక్తలు వాళ్ళు ఏం చెప్తున్నారు, అక్కడున్న వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, సమాధానమే, పీస్, శాంతంగా ఉండండి, ఏమీ జరగదు, ఎవ్వడు రాడు, మిమ్మల్ని ఎవ్వరు ఎక్కడ ఏం చేయరు, చాలా ప్రశాంతంగా ఉంటుంది, దేవుని కృప ఎప్పుడు యెరూషలేములో ఉంటుంది, సదాకాలం యెరూషలేము మందిరం అలాగే ఉంటుంది అని అబద్ధపు మాటలు చెప్పే ప్రవక్తల గురించి ఇర్మియా గారి ద్వారా దేవుడు అంటున్నాడు. సమాధానము లేని సమయమున సమాధానం అని చెప్తున్నారు. ఇదే మాటలు ఇర్మియా గారు కూడా కాదు, ఇర్మియా గారితో పాటు మరి ఒక ప్రవక్త యెహెజ్కేలు గారు కూడా తన గ్రంథంలో ఈ మాటలను ప్రస్తావించినట్టు మనం చూడొచ్చు. చూద్దామా? యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10 మరియు 11 వచనాలను చూద్దాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 10 మరియు 11 వచనాలను గమనిద్దాం. సమాధానం ఏమీ లేకపోయినను వారు చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. ఇందువల్లనే పూయిచున్న వారితో నీవిట్లనము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాన్ని పడగొట్టగా అది పడిపోవును. చాలు. సమాధానము ఏమీ లేకపోయినను వారు సమాధానం అని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రియులారా, ఇర్మియా గారు చెప్పిన కాలం ఏంటి, యెహెజ్కేలు గారు చెప్పిన కాలం ఏంటి ఒకసారి ఆలోచిస్తే మనము, ఇర్మియా గారు చెప్పే సమయానికి దేవుడు ఇర్మియా గారు చెప్తున్న దేవుని ఉగ్రత యెరూషలేము మీదకి వచ్చిందా, ఇంకా రాబోతున్నదా? రాబోయే ముందు ఇర్మియా గారు చెప్తున్నారు. అంటే ఇది రాబోతుంది, ఇది సంభవిస్తుంది అని మనకు, ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చింది, కరోనా రాకముందు ఒక 2 నెలల ముందు కరోనా అనే ఒక జబ్బు రాబోతుంది అని చెప్పారనుకోండి, జనరల్గా చెప్పినప్పుడు మనం విని అనుకుంటాము, అందులో 50% బిలీవ్ చేస్తారు, ఒక 50% బిలీవ్ చేయకపోవచ్చు. ఏముందిలే ఇలా చెప్తానే ఉంటారు గవర్నమెంటు,
వస్తూనే ఉంటాయి అని అనుకుంటారు. కొంతమంది నిజమే గవర్నమెంట్ చెప్పిందంటే చాలా జాగ్రత్త పడాలి, కేర్ తీసుకుందాం, జాగ్రత్తగా ఉందాం అని ఒక 50% పీపుల్ అనుకొని ఉంటారు. బట్ కానీ వచ్చిన తరువాత, కరోనా వచ్చిన తర్వాత, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత కూడా కరోనా లేదు, ఏం లేదు, అది రాదు అని కనుక చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇర్మియా గారు ఏహెచ్కేల్ గారి బోధల్లో యొక్క ప్రవచనాలు అలాగే ఉన్నాయి. ఇర్మియా గారు చెప్పినప్పుడు దేవుని ఉగ్రత ఇంకా రాలేదు, రాబోతున్నది. కానీ ఎహెచ్కేల్ గారు తన ప్రవచనాలు చెప్పిన కాలం ఏ కాలం చెప్పండి? ఇర్మియా గారు యెరూషలేం నాశనం కాబోతుంది, వీరంతా కూడా చెరకు వెళ్ళబోతున్నారు అని ఆయన ప్రకటించాడు. అది ఇంకా జరగలేదు. కానీ ఎహెచ్కేల్ గారు ఎప్పుడు ప్రకటించాడు, ఎప్పుడు ప్రవచించారు ఆయన? నేను ఇంతకుముందు పలుమార్లు చెప్పాను మీకు, చెరలో ఉన్నప్పుడు. వెరీ గుడ్. అంటే ఆల్రెడీ దాన్ని అనుభవిస్తున్నారు. ఆల్రెడీ మనం కరోనా అనే జబ్బులో ఉన్నాం, దానివల్ల చాలామంది చనిపోతున్నారు. అది చూస్తూ కూడా మనం ఇంకా సమాధానము కరోనా లేదు అని అంటే ఎవరు పిచ్చివాళ్ళు? అప్పుడు ఎవరు అబద్ధ ప్రవక్తలు అవుతారు? నమ్మని వాడే అబద్ధ ప్రవక్తలు అవుతారు. ఇక్కడ కూడా ఇర్మియా గారు చెప్తున్న కాలానికి వాళ్ళు నమ్మకపోవడానికి ఒక ఆస్కారం ఉంది. సరేలే ఇంకా రాలేదు కదా, ఉగ్రత వచ్చినప్పుడు చూద్దాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఎహెచ్కేల్ గారి కాలం అంటే ఆయన చెరలో ఉన్న వారి మధ్య ప్రకటిస్తున్నాడు. చెరలో ఉన్నవారంటే ఆల్రెడీ అక్కడ వినాశనం జరిగింది, నాశనం అయిపోయారు. అక్కడ ఉన్న జనాలందరినీ నాశనం చేసి, దాడి చేసి, మొత్తాన్ని తీసుకొచ్చి బబులోను చెరలో ఉంచారు. చెరలో ఉన్న వారి మధ్య ప్రవచిస్తున్న ప్రవక్త ఎహెచ్కేలు. అంటే రాబోయే ఉగ్రత, ఇర్మియా చెప్పిన ఉగ్రత ఆల్రెడీ వచ్చింది. ఆ ఉగ్రతకి ప్రతిఫలమే వీళ్ళంతా అనుభవిస్తున్నారు. అనుభవిస్తున్న కాలంలోనూ కూడా ఇంకా అబద్ధ ప్రవక్తలు మోసపుచ్చాలని ట్రై చేస్తున్నారు. ఏం లేదు, సమాధానమే. చెరలోకి వచ్చామా, 2 రోజులు వెళ్ళిపోతాం చూడండి, 3 రోజుల్లో వెళ్ళిపోతాం చూడండి అని చెప్తూ ఉంటారు. అంటే ఈ అబద్ధ ప్రవక్తల గురించి ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు కూడా తన మాటల్లో చెప్పిన మాటలను మనం ఒకసారి గమనిద్దాం. చూద్దామా? ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం, క్షమించండి, 18వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలను గమనిద్దాం. 18వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలను గమనిద్దాం. 18వ అధ్యాయము. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో, ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయను చావవలెను. మరియు ఏదొక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరు అనుకుని ఎడల, ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారం చేతే దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు దేవుడు. నేను ఆజ్ఞాపించనివి కూడా దేవుడు ఆజ్ఞాపించాడు అని చెప్పి అబద్ధ ప్రవక్తలు చెప్తారు, వారు తప్పకుండా మరణం అవుతారని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అయితే వాళ్ళకు ఒక హింట్ కూడా ఇస్తున్నాడు. ఒకవేళ అబద్ధ ప్రవక్తలు మేము ఎలా గుర్తుపట్టాలి అని చెప్తే, వారు చెప్పినది ఎన్నటికీ జరగదు, అప్పుడైనా మీరు తెలుసుకోండి అని చెప్తున్నాడు. ఇక్కడ ఇర్మియా గారి కాలంలో చెప్పిన విపత్తు అంతా కూడా వచ్చింది. చెరకు వెళ్ళిపోయారు. చెరలో ఉన్న వారి మధ్య ఎహెచ్కేల్ గారు మాట్లాడుతూ ఉంటే, ఎహెచ్కేల్ గారి కాలంలోనూ కూడా ఈ అబద్ధ ప్రవక్తలు ఏమి లేదు, సమాధానము, మీకందరూ పీస్, మీరందరూ చాలా ప్రశాంతంగా ఉంటారు, ఏమీ కాదు, త్వరగా వెళ్ళిపోతారని చెప్పి చెప్తూ ఉన్నారు అబద్ధ ప్రవక్తలు. ఇలాంటి ప్రవక్తలు మరణమై ఉండవలసి ఉన్నది అని చెప్పి ఈ ప్రవక్తలు యెహోవా నామమును ప్రకటించడమే కాదు, అన్య దేవతల నామం చప్పును కూడా ప్రకటిస్తూ ఉంటారు. బయలుదేవత ప్రవక్తలు ఉంటారు. ఆ దేవత యొద్ద విచారణ చేసి చెప్పామని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. గుర్తుందా మీకు? యెహోషాపాతు కాలంలో
ఆహాబు గారితో కలిసి యుద్ధానికి వెళుతూ అనేక మంది ప్రవక్తలు ప్రవచిస్తూ వాళ్ళకి ఏమని చెప్తారు? జ్ఞాపకం ఉందా? యెహోషాపాతు అనగానే మనకు జ్ఞాపకం రావాలి. ఆయన కాలంలో యూదా రాజు, ఆయన ఇశ్రాయేలీలకు రాజుగా ఆహాబు ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి వెళదామని ఎక్కడ రామోత్ గిలాదు సిరియన్ల మీద యుద్ధం చేద్దామని చెప్పేసి వెళదామని డిసైడ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు విచారణ చేయాలంటే ఎవరి యొద్ద విచారణ చేయాలి అని చెప్పి వీళ్ళు ఉంటే, ఆహాబు మొదటి నుంచి తెలుసు ఈయన బయలుదేవతా విగ్రహాలు బలిపీఠాలు కట్టించి బహుగా అనేక మంది ప్రవక్తలను ఆయన పెట్టి పోషించినట్టు, అన్య దేవతల ప్రవక్తలను పోషించినట్టు మనం చూస్తాం. ఆ ప్రవక్తలందరూ కలిసి వీళ్ళకి చెప్పిన మాట ఏంటి? యుద్ధం మీరు జయిస్తారు వెళ్ళండి. యుద్ధం మీరు జయిస్తారు వెళ్ళండి, మీకేమి కాదు, మీకు సమాధానమే అని చెప్తే అప్పుడు యెహోషాపాతు గారికి చిన్న డౌట్ వస్తుంది. ఇంతమంది చెప్తున్నారు కరెక్టే, అసలు యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నాడా అని అడుగుతారు. యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నాడా అని అడిగితే అప్పుడే ఒక ప్రవక్త కనబడతాడు మనకి. ఎవరా ప్రవక్త? మీకాయా అనే ప్రవక్త. మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం మనము 12వ వచనంలో చూడవచ్చు, 12-13 వచనాలలో చూడవచ్చు. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయొచ్చు, యెహోవా రామోత్ గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును, కనుక నీవు దాని మీదకు పోయి జయమొందుదు అని చెప్పిరి. మీకాయా నువ్వు పిలువబోయిన దూత ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు గనుక నీ మాట వారి మాటలకు అనుకూలపరచమని అతనితో అనగా, మీకాయా అనే ప్రవక్తను పిలవడానికి వెళ్ళిన ప్రవక్తలు అంటున్నారు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పాజిటివ్గా చెప్తున్నారు, రాజు గెలుస్తాడని, నువ్వు ఒక్కడివే వచ్చి నెగిటివ్గా చెప్పొద్దు అంటే అప్పుడు మీకాయా అంటాడు, దేవుడు నాతో ఏం పలికిస్తాడో నేను ఆ మాటలే చెప్తాను కానీ నా మాటలు నేను చెప్పను. సో ప్రవక్త అనేవాడు ఎవడైనా కానీ దేవుని మాటలను చెప్పాలి కానీ తను అనుకున్నది తను ఉద్దేశించినది చెప్పకూడదు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంది. తను ఉద్దేశించిన మాటలను చెప్పాలని ప్రయత్నించిన ప్రవక్త నోట్లో కూడా దేవుడు ఆశీర్వాదాలనే పలికించాడు. బిలాము నోటి గుండా ద్రవ్యాన్ని అంటే డబ్బులను ఆశించి శపించాలి అని చెప్పి వచ్చిన ప్రవక్త అయిన బిలాము నోట్లోంచి కూడా దేవుడు ఆశీర్వాద వచనాలను ఉంచాడు. ఇక్కడ మీకాయా అనే ప్రవక్త కూడా వచ్చి దేవుడు నాకు ఏది చెప్తాడో చెప్పమంటాడో అదే చెప్తాను కానీ నేను మీకు ఇష్టమైన వాటిని ఎలా చెప్తాను, నేను మీరందరూ చెప్తున్నారు కదా అని ఎలా చెప్తాను, నేను దేవుడు నాకు ఏది కనబరుస్తాడో నేను అది చెప్తాను, అంతేగాని మీరు చెప్పమన్న మాటలు నేను చెప్పను. ప్రవక్త అయిన వాడు ఇలాగుండాలి, దేవుడు ఏమి చెప్పమన్నాడో అది చెప్పగలగాలి. బోధకులైన వారు కూడా ఏ విధంగా ఉండాలి ఈ రోజుల్లో అనంటే దేవుని మాటలను లేక గ్రంథము మన బైబిల్లో ఉన్న మాటలను అవి ఎలాగ ఉన్నాయో సరిగా విభజన చేసి కరెక్ట్గా చెప్పాలి. అంతేగాని తను అనుకున్న ఉద్దేశాలను వాటిని చెప్పకూడదు ప్రియులారా, అలా చెప్పకూడదు. వాక్యం ఎలా ఉందో అలా చెప్పాలి. ఈ వాక్యం చెప్తే ఈ జనాలకి ఇబ్బంది పడుతుందేమో, ఈ వాక్యం చెప్తే ఫలానా సరిత అనే ఆవిడకో లేకపోతే ఫలానా గీత అనే ఆవిడకో ఇబ్బంది కలుగుతుందేమో లేకపోతే ఈ వాక్యం ప్రకటిస్తే వీళ్ళు తప్పుగా అనుకుంటారేమో అని చెప్పేది కాదు. వాక్యము దేవుని ఉద్దేశాలను మనకు బయలుపరుస్తూ దేవుడు చేయవలసిన మనకు ఆజ్ఞాపించిన మాటలను మనకు క్లియర్గా తెలియజేయవలసింది. ఈ అబద్ధ ప్రవక్తల గురించి మన పేతురు గారు కూడా తన మాటల్లో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలను చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1-3 వచనాలను గమనిద్దాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉంది, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులు ఉంది. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుతూ తమకు తామే శీఘ్రంగా నాశనం కలగజేసుకున్నట్టు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుతారు. మరియు అనేకులు వారి పోకిరి చేస్తున్న అనుసరించి నడుపురు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడు.
వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు నీ వలన లాభం సంపాదించుకుందరు. వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. అబద్ధ ప్రవక్తలట చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. బోధకుల్లో కూడా అబద్ధ బోధకులు ఉందరట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది అబద్ధ ప్రవక్తల గురించి. ఇర్మియా గారి కాలంలో ఇర్మియా ఏమన్నా సమాధానం లేదు, మీకు విపత్తు రాబోతుందని చెప్తే ఈ అబద్ధ ప్రవక్తలైన వారు ఏం చెప్తున్నారట? సమాధానం ఉంది, మీరేం భయపడొద్దని చెప్తున్నారట. అంటే ఏ సమయమున ఏమి బోధించాలో అది బోధించకుండా తప్పు మార్గమున తీసుకెళ్లే బోధకులు కూడా ఉంటారని పేతురు గారు ఆ కాలంలోనే చెప్పాడు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. వీరెవరిని విసర్జిస్తారు? మనలను దాస్యంలో ఉన్న మనలను ఆయన తన రక్తము చేత కొని మన దాస్యం నుంచి విముక్తి కలుగజేసిన క్రీస్తు యేసును కూడా మరిచిపోయి విసర్జించి వారి చేష్టలు కనబడతాయి అని చెప్తున్నాడు. విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. వీటిని రహస్యంగా బోధిస్తారట. భిన్న అభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు. వాక్యం ఎలా ఉందో అలా చెప్పరు. వాక్యాన్ని వక్రీకరించి రహస్యంగా బోధిస్తూ ఉంటారు అని చెప్పేసి అలాంటి బోధకుల గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇలాంటి బోధకులు ఉండటమే కాదు వినే ప్రేక్షకులు కూడా ఉంటారు. లేరంటారా? వినేవాళ్ళు కూడా ఇలా ఉంటారా? ఫాలో అవుతున్నారా? ఉంటారా లేరా? ఇప్పుడు నేను చెప్పటం కాదు. యెషయా గారు తన గ్రంథంలో ఎప్పుడో 700 BCలోనే ఆయన ఏం చెప్పాడు చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 10వ వచనాన్ని గమనిద్దాం. దర్శనము చూడవద్దని దర్శనము చూచువారితో చెప్పువారును, యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండి, త్రోవ నుండి తొలుగుడి. యుక్త వాక్యములనే మాతో ప్రవచింపుడి. యుక్త వాక్యములనే మాతో ప్రవచించుడి అనంటే టెల్ us వాట్ ఈజ్ గుడ్, బట్ డోంట్ టెల్ us వాట్ ఈజ్ రైట్. ఏది సత్యమో, ఏది వాక్యానుసారమో అది చెప్పొద్దు మాకు. ఏది మంచిదో, ఏది మాకు అనుకూలమైనదో ఆ వాక్యాలను చెప్పు అంటూ ఉంటారు. అలాంటి వారు కూడా ఉంటారు. అంటే తమకు అనుకూలమైన బోధనను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. నాకు అనుకూలంగా ఉండాలి. ఈరోజు పాస్టర్ గారు చెప్పిన ఇదంతా కూడా నాకు అనుకూలంగా ఉంది. ఎస్, నేను అలా ఉన్నాను. అలాగని 2వ రోజు చెప్పింది, 3వ రోజు చెప్పింది, ఇలా అనుకూల బోధలను ఎక్స్పెక్ట్ చేస్తూ మాకు ఏం చెప్పాలి? డోంట్ టెల్ us వాట్ ఈజ్ రైట్. ఏది సత్యమో, ఏది కరెక్టో అది చెప్పద్దు మాకు. ఏది మాకు అనుకూలమో, ఏది మాకు అంగీకారయోగ్యమో అది చెప్పండి అని చెప్పి ప్రవక్తలను లేక బోధించేవారిని జనాలు అడుగుతారట. యుక్త వాక్యములను మాతో ప్రవచింపకుడి, మృదువైన మాటలనే మాతో పలుకుడి, మాయా దర్శనములను కనుడి, అడ్డము రాకుండి, త్రోవ నుండి తొలగుడి. ఇలాంటి జనులు కూడా ఉంటారు. అబద్ధ ప్రవక్తలే కాక, అబద్ధపు బోధకులే కాక, ఇలాగ జనులు కూడా అలాగే తయారవుతారు. తమ దురద చెవులు కలిగిన వారై, తమ స్వకీయ దురాశలు, తమకు ఎలా కావాలో అనుకూలంగా ఆ బోధ ఉంటేనే అక్కడికి వెళతారు. పాస్టర్ గారు లేకపోతే సంఘ కాపరి ఏదన్నా హార్ష్గా ఏదన్నా మాట్లాడినా, ఆయన వాక్యంలో చెప్పేటప్పుడే కొద్దిగా ఆవేశపూరితుడే ఏదన్నా మాట అనినా, ఆయన ఆ విధంగా అన్నాడు, అది తప్పు అని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక నుంచి అక్కడికి వెళ్ళకూడదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాక్యం ఏమి ప్రకటిస్తుందో అదే చెప్పాలి, కానీ లేనిది మనం ఎక్కడి నుంచి చెప్తాం? అంతేనా? సో ఇక్కడ అబద్ధ ప్రవక్తలు ఏమని చెప్తున్నారు? అనుకూల సమయము, ఇది మీకు అనుకూల సమయము, మీకు సమాధానము అని చెప్తూనే ఉన్నారు. సమాధానం లేని సమయమున సమాధానం అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి ఈ కాలంలో చాలామంది ప్రవక్తలు లేకపోతే చాలామంది ఈ విధంగా బోధిస్తే తప్పు. ఏ విధంగా బోధిస్తే ఇంకా మనకి సమయం ఉంది, ఇంకా చాలా సమయం ఉంది,
అంత్య దినాలు కాదు, మనకివి చాలా సమయం ఉంది, దేవుడు రాకడికి చాలా సమయం ఉంది అని అంటే కరెక్ట్ అంటారా? తప్పు. కరెక్ట్ కాదు కదా. రక్షణ పొందవలసిన దినము ఇప్పుడు కాదు, ఇంకా చాలా దినాలు ఉన్నాయి. నేడు కాదు రక్షణ దినము, కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత అంటే కరెక్ట్ అంటారా? తప్పు పాస్టర్. నేడే రక్షణ దినము, టైం లేదు, టైం లేదు, టైం లేదు అని ప్రతి ప్రవక్త చెప్తుంటాడు. అలా కాకుండా టైం ఉంది, మనకి ఏ బాధ లేదు, కృపకాలంలో ఉన్నాము, మనం ఇష్టం వచ్చినట్టు తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు తాగొచ్చు, ఎలాగంటే అలా బ్రతకచ్చు అని చెప్పే బోధ తప్పుడు బోధ అవుతుంది. ఏ సమయంలో చెప్పాల్సిన బోధ ఆ సమయంలో కరెక్ట్గా చెప్పాలి. ఆ సమయంలో ఇర్మియా గారి సమయంలో ఇక సమయము లేదు, దేవుడు ఇవ్వాలి అనుకున్న శిక్ష రాబోతుంది, చాలా దగ్గరలో ఉంది. అదే మాట ఇర్మియా గారు చెప్తున్నారు. కానీ అక్కడున్న అబద్ధ ప్రవక్తలు మాత్రం ఏం చెప్తున్నారట? సమాధానము సమాధానం అని చెప్పి గాయమైతే దానికి పైపైన పూత వేస్తున్నారట, పైపైన మందు వేస్తున్నారు. గాయానికి పైపైన పూత వేస్తే అది తగ్గుతుందా? తగ్గదు, అది తగ్గదు. మనం ఏహెచ్కేల్ గ్రంథంలో కూడా చూసాము, వారు గోడ కట్టి దానికి గచ్చుపూత పూస్తే అది గట్టిగా వర్షం కురిస్తే ఆ గోడ కూడా పడిపోతుంది. పునాది గట్టిగా ఉండాలి, పునాది గట్టిగా ఉండాలి. సో ఇక్కడ సమయము అంటే అనుకూల సమయము అని అంటే మనమందరం కూడా తెలుసుకోవాల్సింది, సమయం అంత్య దినాల్లో ఉన్నాము, సమయం లేదు, రక్షణ దినము నేడే, రక్షించబడవలసిన వారము అయి ఉంటే మనము త్వరగా రక్షణలోకి నడిపించబడాలి. ఎందుకు ఇంకా మనము లేట్ చేస్తున్నాము? ఎందుకు మనం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాము? ఇంకా ఎందుకు ఎదురు చూస్తూ, దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నాము? వెంటనే మనము రక్షణలోకి నడవాలి. ఎందుకు రక్షణలోకి నడవాలి అని కనుక మనం ఆలోచిస్తే, ఎందుకు రక్షణలోకి నడవాలి అని కనుక ఆలోచిస్తే యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. ముగించుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనాన్ని గమనిద్దాం. పద్నాలుగో అధ్యాయం 21వ వచనాన్ని గమనిద్దాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వాడిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి విశ్వసిస్తున్నావా అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఏమిటి ఆయన ఆజ్ఞలు గైకొనడం అంటే? నమ్మి బాప్తిజం పొందండి అనేది దేవుని ఆజ్ఞ కాదా? దేవుని ఆజ్ఞనా కాదా? దేవుడి ఆజ్ఞ అయినప్పుడు అది తీసుకోవడానికి నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను నువ్వు ఫాలో అవుతావు. ఆయన ఆజ్ఞను ఫాలో అవ్వాలి. నేను నిజంగా క్రీస్తుని విశ్వసిస్తున్నాను అన్నప్పుడు నువ్వు ఆయన ఆజ్ఞను తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నావు? చూడండి, ఆజ్ఞను తీసుకున్న వాడిని దేవుడు నేను ప్రేమిస్తాను అని చెప్తున్నాడు. దేవునిచే ప్రేమించబడితే, మనము దేవుణ్ణి ప్రేమించడం కాదు, దేవునిచే ప్రేమించబడితే ఆయన మనకు కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆజ్ఞలను గైకొనిటే ఏం కలుగుతుంది చూడండి. సామెతల గ్రంథము 119వ కీర్తనల గ్రంథము 119వ కీర్తన. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 165వ వచనం చదువుకుందాం. 119వ కీర్తన 165వ వచనం. కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగును. నెమ్మది అంటే ఏంటి? పిల్లారా నెమ్మది అంటే? సమాధానం. ఎస్,
ఇప్పుడు దాకా మనం మాట్లాడుకుంటుంది సమాధానము. సమాధానం ఎవరికి దొరుకుతుందట? ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి. ధర్మశాస్త్రమును ప్రేమిస్తున్నావంటే వాక్యమును ప్రేమిస్తున్నావు. వాక్యం అంటే దేవుడే. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు. దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞను గైకొంటావు. ఆయన ఆజ్ఞను గైకొంటే నీకు నెమ్మది కలుగుతుంది, సమాధానము కలుగుతుంది. ఇర్మియా గారు చెప్పింది సమాధానము లేదు లేదు అని చెప్తున్నారు అక్కడ. మిగిలిన అబద్ధ ప్రవక్తలు సమాధానము సమాధానం అని చెప్తున్నారు. ఈ రోజున మనకి సమాధానం కలగాలి, నిజంగా నెమ్మది కలగాలి అని అంటే నీవు దేన్ని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? ధర్మశాస్త్రమును ప్రేమించాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే వాక్యాన్ని ప్రేమించాలి. వాక్యాన్ని ప్రేమించడం అంటే వాక్యము దేవుని యొక్క ఆజ్ఞను గైకొనటమే. దేవుని ఆజ్ఞను గైకొన్న ప్రతి వారికి నెమ్మది కలుగుతుంది, శాంతి కలుగుతుంది. వారు తొట్టిల్లడానికి ఏ కారణమూ ఉండదు, పడిపోవడానికి కారణమేమీ ఉండదు అని చెప్పి లేఖనాలు చెప్తున్నాయి. అయితే ప్రవక్త అయిన ఇర్మియా గారి కాలంలో మిగిలిన ప్రవక్తలంతా కూడా ఏం భయపడద్దు, మీకు సమాధానము సమాధానం అని చెప్తుంటే ఇర్మియా గారు మాత్రము దేవుడు తనకు చెప్పిన మాటలను యాజ్ ఇట్ ఈజ్ అలాగే చెప్తున్నాడు. మీరు నాశనమయ్యే కాలం వస్తుంది, ఇప్పటికైనా దేవుని యొద్దకు తిరగండి అంటే వారు తిరిగే పరిస్థితిలో లేరు. అబద్ధ ప్రవక్తల గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. అలాగే మీకా కూడా తన గ్రంథంలో పొందుపరిచినట్టు చూడొచ్చు మనము. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం గమనిద్దాం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం కనుక గమనిస్తే, జనుల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పు తీర్చుదురు, వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యము కొరకు సోది చెప్పుదురు. అయినను వారు యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్యనున్నాడు కదా, ఏ కీడును మనకు రానేరదని అనుకుందురు. ఈ అబద్ధ ప్రవక్తలు అన్నవారు మాకేం కీడు రాదు, యెహోవా నామమునే మేము ప్రవచిస్తున్నామని చెప్పుకుంటూ వీరు రాంగ్ ట్రాక్లో వెళుతూ జనాలను కూడా రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఇర్మియా గారి కాలంలో సమాధానము లేని సమయమున వీళ్ళంతా కూడా సమాధానం అని ప్రకటిస్తూ ఉన్నారు. మనకిప్పుడు కూడా సమయం లేదు, మనకి ఇంకా టైం లేదు, అంత్య దినాల్లో ఉన్న కాలంలోనూ కూడా టైం ఉంది అని అంటే వాడు నిజంగా అబద్ధ ప్రవక్తే. అంత్య దినాలు కాదు, ఇంకా సమయం ఉంది, రక్షణ దినం నేడు కాదు, ఇంకా మనము తీసుకోవాల్సిన టైం చాలా ఉంది అని చెప్పేవాడు అబద్ధ ప్రవక్త కింద వస్తాడు పిల్లలు. అయితే ఇర్మియా గారి కాలంలో వీరందరూ కూడా అంటున్న మాటలను ఇర్మియా గారు ఖండిస్తూ సమాధానం లేదు అని చెప్తూ, నా జనుల గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు, తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను గాని వారేమాత్రమూ సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఏం సెలవిస్తున్నాడు? నేను విచారణ చేసే టైంలో వారికి మరణం తథ్యము. ద్వితీయోపదేశకాండంలో మనం చూసాం, వారిని మరణించవలసి ఉన్నది. దేవుడు చెప్పని మాటలను చెప్తూ, మాకు దర్శనాలు కలిగినవి అని చెప్పి అబద్ధ దర్శనాలను ప్రజల మీద రుద్దుతూ, దేవుడు ఈ మాట చెప్పాడు అని చెప్పేసి అనవసర మాటలు చెప్తూ, అనవసరము అనే వాక్యము కాని దాన్ని తీసుకొచ్చి వాక్యము అని చెప్తూ, అలాగే వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తూ ఉండేవారికి తీర్పు తప్పదు అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అయితే మనమంతా కూడా ఈ కాలంలో సమాధానం మనం కలిగి ఉండాలంటే మనం చూసాము, ధర్మశాస్త్రమును ప్రేమించాలి అంటే వాక్యమును ప్రేమిస్తే నెమ్మది కలుగుతుంది. ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు ఏమై ఉన్నది? వెలుగై ఉన్నది. సో వెలుగులో నడిస్తే తొట్టిల్లుతారా? వెలుగులో నడిస్తే పడిపోతారా? వెలుగులో నడిస్తే పడిపోతారా? సో దేవుని వాక్యము మనకు వెలుగై ఉన్నది. ఆ వెలుగులో మన జీవితాలను వెలిగించుకొని మనము మరి ఒకరికి వెలుగు చూపించే వారముగా ఉండాలి. అలాగే దేవుని రక్షణను లేక దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు అని మనకు తెలుసుకున్న తర్వాత మనము తడవు చేయకుండా రక్షణలోకి నడిపించబడాలి. సమయం లేదు, మనం అంత్య దినాల్లో ఉన్నాము. దేవుడు చేయవలసిన పని ఎంతో ఉన్నది. కోత విస్తారము, కోసేవారు తక్కువగా ఉన్నారు. మనమంతా కూడా మనము సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. అందుకని మనము సంసిద్ధంగా ఉండి దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలను మనము చేయాలి అని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేరేపించబడిన
థ్యాంక్ యూ సిస్టర్. ప్రేరేపించ